2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, శుభము లాభము చేకూరాలంటే వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి 12 నెలల్లో 5 నెలల పాటు గురుబలం విశేషంగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా ఈ సంవత్సరం జూన్ 2 వరకు వృషభ రాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంది. జూన్ 2 నుంచి సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 31 వరకు గురుబలం లేదు. కాబట్టి జూన్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి వృషభ రాశి వాళ్ళు ఆ సమయంలో వచ్చేటటువంటి గురువారాలు ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవాలి. దానివల్ల గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే 2026 మొత్తం వృషభ రాశి వాళ్ళకి రాహువు 10వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. దశమంలో రాహువు యోగించటం వల్ల విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి, ఉద్యోగాలు చేసుకోవటానికి, విదేశాల్లో ధనాన్ని బాగా సంపాదించడానికి ఈ 2026 సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుబలం వృషభ రాశి వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి 2026 మొత్తం కూడా శనైశ్చరుడు లాభస్థానంలో 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని బలం సంవత్సరం మొత్తం ఉంది. శని బలం ఉండటం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరటానికి శనైశ్చరుడి బలం వృషభ రాశి వాళ్ళకి 2026 మొత్తం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి శనైశ్చరుడికి సంబంధించి కూడా ఎటువంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే వృషభ రాశి వాళ్ళకి ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కేతు బలం లేదు. కేతువు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు కేతువు వృషభ రాశి వాళ్ళకి చతుర్థంలో 4వ స్థానంలో సంచారం చేయటం వల్ల వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే తల్లికి సంబంధించిన సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళ తల్లికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు 4వ ఇంట్లో కేతువు సంచారం వల్ల ఈ సంవత్సరాంతం వరకు ఉంటాయి. అలాగే తల్లి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు చతుర్థ కేతు సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరాంతంలో డిసెంబర్ 5వ తేదీ వరకు ఉంటాయి. కాబట్టి 4వ స్థానంలో కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు ఈ 2026 సంవత్సరంలో మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళాలి. గణపతిని దర్శనం చేసుకొని గణపతి ఆలయ ప్రాంగణంలో ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 7 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని కేతు దీపం అనే పేరుతో పిలుస్తారు. కేతు దీపాన్ని గణపతి ఆలయ ప్రాంగణంలో వెలిగిస్తే చతుర్థ కేతు దోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే కేతువు ప్రభావం శునకాల మీద పనిచేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మంగళవారాలు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు శునకాలకు రొట్టెలు ఆహారంగా వేయటం ద్వారా చతుర్థ కేతు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చే ప్రతి మంగళవారము వృషభ రాశి వాళ్ళు గణపతికి సంబంధించినటువంటి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా కూడా కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి శనైశ్చరుడి బలం అద్భుతంగా ఉంది. రాహువు బలం అద్భుతంగా ఉంది. శని 11వ స్థానంలో, రాహువు 10వ స్థానంలో విశేషంగా యోగిస్తున్నాడు. గురువు కూడా జూన్ 2వ తేదీ వరకు విశేషంగా యోగిస్తున్నాడు. జూన్ 2 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రమే గురువారాలు గురు పరిహారం చేసుకోండి. కానీ సంవత్సరం మొత్తం కేతువు యోగించట్లేదు. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు మంగళవారం పూట కేతు సంబంధమైన పరిహారాలు చేసుకోవటం, గణపతిని దర్శనం చేసుకోవటం ద్వారా చతుర్థ కేతు దోషం కూడా తొలగింపజేసుకొని 2026 మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. శుభము లాభము చేకూరటానికి ఆస్కారం ఎంతగానో ఉంది.